ఈ యూనిట్లో మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనకు తెలిసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ని ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని కానీ థియరీని కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక అవగాహన అనేది ఖచ్చితంగా రావాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మరి అవి చెప్పేదానికి ప్రయత్నిస్తా. ఓకే, సో ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ వన్ ట్యాక్స్ ఏవియేషన్ అంటే పన్ను ఎగవేత. ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే పన్ను నుండి తప్పించడం. ట్యాక్స్ ప్లానింగ్ పన్ను ప్రణాళిక. along with 6 key differences among them. ఈ మూడింటి మధ్య అంటే పన్ను ఎగవేత, పన్ను నుండి తప్పించుట, పన్ను ప్రణాళిక, ఈ మూడింటికి ఉన్నటువంటి తారతమ్యాన్ని మీనింగ్ని మనం తెలుసుకుందాం. ట్యాక్స్ ఏవియేషన్ అంటే పన్ను ఎగవేత అంటే ఇట్ ఈజ్ ఏ ఇల్లీగల్ ప్రాక్టీస్ వేర్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ deliberately avoids paying a true tax liability. Example, under reporting income or inflating deductions. It is a crime and punishable by law. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఏవియేషన్ పన్ను ఎగవేత, ఏదో ఒక రూపంలో పన్నును కట్టకుండా ఉండడం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇల్లీగల్ క్రైమ్ అండి. ఇల్లీగల్ ప్రాక్టీస్ అంటే ఒక న్యాయపూరితం కానిటువంటి ఆచరణ. ఇది వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంపెనీలు కానీ ఓకేనా వాస్తవమైనటువంటి పన్ను బాధ్యతని తప్పించుకోవడానికి వాడేటువంటి పద్ధతినే మనం ఏమంటామంటే ట్యాక్స్ ఏవియేషన్ అనేసి అంటాం. మరి ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఇట్ ఈజ్ ఎ లీగల్ యూజ్ ఆఫ్ ద ట్యాక్స్ రెగ్యూమ్. పన్ను పరిపాలనా వ్యవస్థలో లీగల్గా పన్నును రెడ్యూస్ చేసుకునేటువంటి బాధ్యతని, లయబిలిటీని, బై ఎక్స్ప్లోటింగ్ లూప్ హోల్స్ అండ్ గ్రే ఏరియాస్ ఇన్ ద లా. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని పన్నును మినిమైజ్ చేసుకోవడం, కట్టాల్సిన పన్నుని మినిమైజ్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే ట్యాక్స్ అవాయిడెన్స్ అనేసి అంటాం. ఇట్ ఈజ్ త్రూ లీగల్, ఇట్ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ అనెథికల్. ఇది లీగల్ అయినప్పటికీ, చట్ట ప్రకారం ఓకే అయినప్పటికీ ఇది ధర్మం కాదు. కట్టాల్సిన పన్నుని అన్ఎథికల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే. మరి ట్యాక్స్ ప్లానింగ్, ద లీగల్ అండ్ ఎథికల్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఫైనాన్షియల్ అఫైర్స్ టు మినిమైజ్ ట్యాక్స్ లయబిలిటీ యూజింగ్ ద ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ అలౌడ్ బై ద లా. ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్స్, డిడక్షన్స్ అండ్ ఎగ్జెప్షన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయపరంగా నీతిగా ఒక ఆర్గనైజింగ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అనేవి మినిమైజ్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకోవడం కోసం ఓకేనా లీగల్గా గవర్నమెంట్ అనేది యూజింగ్ ద ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలను ఇస్తుంది, ప్రయోజనాలను అందిస్తుంది, అలౌడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిడక్షన్స్ని తగ్గింపులను ఇస్తుంది. అవి ఏంటంటే ఆ తగ్గింపులు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, డిడక్షన్స్లో కానీ, ఎగ్జాప్షన్స్ రూపంలో కానీ ఉంటున్నాయి. దాన్నే మనం ఏమంటాం
పన్ను ప్రణాళిక అనేసి అంటాం, పన్ను ప్రణాళిక. ఓకే, అలాగే బేసిస్ ఆఫ్ డిఫరెన్స్, ట్యాక్స్ ఏవియేషన్కి, ట్యాక్స్ అవాయిడెన్స్కి, ట్యాక్స్ ప్లానింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? లీగలిటీ, ట్యాక్స్ ఏవియేషన్ అనేది ఇల్లీగల్, ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది లీగల్ బట్ అనెథికల్, ట్యాక్స్ ప్లానింగ్ లీగల్ అండ్ ఎథికల్. ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది ఇల్లీగల్, ఇది లీగల్ బట్ అనెథికల్, ఇది లీగల్ అండ్ ఎథికల్. ఓకే, ఇంటెంట్, ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ కన్సాల్మెంట్ ఆర్ ఫ్రాడ్, ఇది ఒక ఫ్రాడ్గా చెప్పుకోవచ్చు ట్యాక్స్ ఏవియేషన్. ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఎక్స్ప్లోటింగ్ లీగల్ లూప్ హోల్స్. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక వ్యూహాత్మకమైనటువంటి విత్తపరమైనటువంటి ప్రణాళికగా చెప్పుకోవచ్చు ట్యాక్స్ ప్లానింగ్ అనేది. అలాగే ఆబ్జెక్టివ్, evade taxes ఎంటైర్లీ ఆర్ పార్షియల్లీ, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ పన్ను ఎగ్గొట్టడమే వీరి యొక్క లక్ష్యం, ట్యాక్స్ ఏవియర్స్ యొక్క లక్ష్యం. అదే ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ యూజింగ్ గ్యాప్స్ ఇన్ ద లా. సో నెక్స్ట్ వన్, ట్యాక్స్ ప్లానింగ్, మినిమైజ్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకోవడం విత్ ఇన్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఓకేనా, లీగల్ ఫ్రేమ్వర్క్తో, చట్టపరమైనటువంటి ఫ్రేమ్వర్క్లోనే ఓకేనా మన యొక్క ట్యాక్స్ని మినిమైజ్ చేసుకునేదాన్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్టివ్గా, ట్యాక్స్ ప్లానింగ్ యొక్క ఆబ్జెక్టివ్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, కాన్సిక్వెన్సెస్, వచ్చేటువంటి అంటే తలెత్తేటువంటి అంశాలు, కాన్సిక్వెన్సెస్ అంటే అలాంటి చర్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామంటే జైలు శిక్ష అనుభవిస్తాం. దేంట్లో? ట్యాక్స్ ఏవియేషన్లో ఖచ్చితంగా ఫైన్స్ ఉంటాయి, జైలు శిక్ష అనుభవిస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్స్ మే లీడ్ టు స్క్రూట్నీ చేంజ్, అలాగే చేంజెస్ ఇన్ లాలో మార్పులను తీసుకురావడం కానీ, లేదా జరిగినటువంటి అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్క్రూటనైజ్ చేయడం కానీ, పరీక్షించడం కానీ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఎంకరేజ్డ్ బై ట్యాక్స్ లాస్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ట్యాక్స్ ప్లానింగ్లో. ఎగ్జాంపుల్, నాట్ డిక్లరింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సైడ్ బిజినెసెస్. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాక్స్ ఏవియేషన్కి నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్తో పాటు సైడ్ బిజినెస్ చేస్తున్నావు అనుకోండి, ఆ సైడ్ బిజినెస్ని డిక్లేర్ చేయకపోవడాన్ని ట్యాక్స్ ఏవియేషన్గా మనం చెప్పొచ్చు. అలాగే రెండోది, షిఫ్టింగ్ ప్రాఫిట్స్ టు ట్యాక్స్ జ్యూరిడిక్షన్స్, షిఫ్టింగ్ ప్రాఫిట్స్ టు లో ట్యాక్స్ జ్యూరిడిక్షన్స్, మీ యొక్క లాభాలని తక్కువ పన్ను వచ్చేటువంటి జ్యూరిడిక్షన్స్లోకి మార్పు చేయడం. అలా దీన్ని మనం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. అలాగే ట్యాక్స్ ప్లానింగ్కి ఎగ్జాంపుల్ చూస్తే ఇన్వెస్టింగ్ ఇన్ ట్యాక్స్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ 401(k), అలాగే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఎక్సెట్రా. ఓకేనా, అంటే వాడే సాధనాలు అనేవి ట్యాక్స్ ప్లానింగ్లో ఉన్నాయి. అలాగే ఎథికల్ వ్యూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎథికల్ వ్యూ చూసుకున్నట్లయితే ట్యాక్స్ ఏవియేషన్లో ఇట్ ఈజ్ అన్ఎథికల్ అండ్ క్రిమినల్ యాక్టివిటీ. అదే ట్యాక్స్ అవాయిడెన్స్లో చూస్తే ఇట్ ఈజ్ లీగల్లీ యాక్సెప్టబుల్ బట్ ఎథికల్లీ క్వశ్చనబుల్. నువ్వు తప్పు చేస్తున్నావని నీ మనసుకు తెలుస్తుంది. లీగల్లీ యాక్సెప్టబుల్ బట్ ఎథికల్లీ క్వశ్చనబుల్ ఆర్ కౌంటబుల్. నెక్స్ట్ వన్, ఎంకరేజ్డ్ బై ట్యాక్స్ లాస్, ఎథికల్ అండ్ సోషల్లీ యాక్సెప్టబుల్, నైతికంగాను అలాగే సామాజిక పరంగాను అందరూ అంగీకరించదగినది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇదండి ట్యాక్స్ ఏవియేషన్ అంటే ఏంటి, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి అనేది. ఓకేనా, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈజ్ ఏ బేస్మెంట్ ఆఫ్ దిస్ యూనిట్. Next one, basic concepts of the elements. Number 1, assessment year. Number 2, previous year. Number 3, income. Number 4, person. Okay na, as used in taxation, especially under the
ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, బట్ ఆల్సో అప్లికబుల్ ఇన్ కాన్సెప్ట్ గ్లోబల్గా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఏంటి, ఓకేనా, ఇవి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి చూద్దాం. డెఫినేషన్: అసెస్మెంట్ ఇయర్, ద ఇయర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ప్రీవియస్ ఇయర్ in which income is assessed or evaluated and taxed by the tax department. అంటే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటండి అంటే, మనం చూసుకున్నట్లయితే ఏ సంవత్సరం అయితే మనం జీతం నుంచి ఆదాయం పొందడం కానీ, గృహస్థ నుండి ఆదాయం పొందడం కానీ, లేదా పెట్టుబడి లాభాల నుంచి ఆదాయం పొందడం కానీ, వృత్తి లేదా వ్యాపారం నుంచి లాభాలు పొందడం కానీ, లేదా ఆదాయాన్ని పొందడం కానీ, లేదా ఇతర వనరుల నుండి ఆదాయం పొందడం కానీ ఏ సంవత్సరం అయితే జరుగుతుందో ఆ సంవత్సరం గడిచిపోయిన తర్వాత సంవత్సరాన్ని, అంటే ముందున్న సంవత్సరాన్ని, ఓకేనా, ఏ సంవత్సరాన్ని అయితే సంపాదించామో, ఫర్ ఎగ్జాంపుల్ 2025, 26, ఇది 23, 24 అనేది ప్రీవియస్ ఇయర్ అయితే, అంటే మనం ఏ సంవత్సరం సంపాదించాం, 23, 24లో మనం వర్క్ చేస్తూ ఉంటే, దీనికి గాను మన ఆదాయం సంపాదిస్తూ ఉంటే 24, 25 అనేది ఏమవుతుందంటే అసెస్మెంట్ ఇయర్ అవుతుంది, పన్ను నిర్ధారణ సంవత్సరం అవుతుంది. అంటే సంపాదించిన సంవత్సరానికి ముందున్న సంవత్సరం, సంపాదించిన సంవత్సరానికి ముందున్న సంవత్సరాన్ని, ప్రిసీడింగ్ ఇయర్ని మనం ఏమంటామంటే పన్ను నిర్ధారణ సంవత్సరం అనేసి అంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఇన్ 24, 25, ఇట్ విల్ బి అసెస్డ్ ఇన్ 25, 26. సో అసెస్మెంట్ ఇయర్ దిస్ ఇయర్ దేనికి, 24, 25 నువ్వు సంపాదించినటువంటి సంపాదనకి 25, 26 అనేది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ట్యాక్స్ అనేది ఈ ఇయర్లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అసెస్మెంట్ ఇయర్ అంటే అది. నెక్స్ట్ వన్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ద ఫైనాన్షియల్ ఇయర్, ఒక మాటలో చెప్పాలంటే ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద ఇన్కమ్ ఈజ్ యాక్చువల్లీ అన్నాడు. ఏ సంవత్సరం అయితే, ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే మీరు వాస్తవంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఆ సంవత్సరాన్ని మనం ప్రీవియస్ ఇయర్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఎర్న్డ్ బిట్వీన్ 1st April 2024 అండ్ 31st March 2025. ఓకేనా. ఇక్కడ ఏప్రిల్ 24, 1/4/24 నుండి 31/3/25 వరకు ఉండే సంవత్సరాన్ని మనం ప్రీవియస్ ఇయర్ అనుకున్నట్లయితే అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది, 2025, 2026 అవుతుంది. అంటే మీరు సంపాదించిన సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉండేటువంటి ఇయర్ని, అంటే ఈ ఇయర్ని, ఓకేనా, ఏ ఇయర్ అంటాం, ప్రీవియస్ ఇయర్ అంటాం. అయితే ఈ ప్రీవియస్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే ఇయర్ అనేది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఓకేనా. ఇది ప్రీవియస్ ఇయర్ అంటే. నెక్స్ట్ వన్ ఇన్కమ్. ఇన్కమ్ రిఫర్స్ టు మనీ రిసీవ్డ్ బై అన్ ఇండివిజువల్. ఇన్కమ్ రిఫర్స్ టు మనీ రిసీవ్డ్ బై అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి మనీ పొందినట్లయితే, డబ్బుని పొందినట్లయితే, డబ్బు వసూలైనట్లయితే దాన్నే ఇన్కమ్ అంటాం. ఈ ఇండివిజువల్ అనేవాళ్ళు సంస్థ అయి ఉండొచ్చు, లేదా ఫ్రమ్ సోర్సెస్ సచ్ యాజ్ ఏ సాలరీ రూపంలో పొందొచ్చు, బిజినెస్ రూపంలో పొందొచ్చు, ప్రాఫిట్స్ రూపంలో, రెంట్ రూపంలో, డివిడెండ్స్ రూపంలో, క్యాపిటల్ గెయిన్స్ రూపంలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదర్ సోర్సెస్ రూపంలో, దేంట్లో పొందినా అది ఇన్కమ్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ట్యాక్స్ పర్పస్ ఇన్కమ్ ఈజ్ కేటగిరైజ్డ్ అండర్ వేరియస్ హెడ్స్. ఇన్కమ్ అనేది ఎన్ని హెడ్స్ అని చెప్పుకున్నాం, 5 హెడ్స్. ట్యాక్స్ పర్పస్లో ఏంటేంటి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దిస్ 5 heads ఆర్ ఇన్కమ్ ఈజ్ కేటగిరైజ్డ్ అండర్ 5 heads. ఓకే, ఇది ఇన్కమ్ అంటే. అండ్ నెక్స్ట్ పర్సన్. అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏ పర్సన్ ఇంక్లూడ్స్. పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు, వ్యక్తి అంటే ప్రాణం ఉన్నటువంటి మనిషి అనే కాదు,
ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో, ఐటీ యాక్ట్ దృష్టిలో ప్రాణమున్న వ్యక్తే కాదు. ఓకేనా? ప్రాణమున్న వ్యక్తే కాక సంస్థలైనా, కంపెనీలైనా, బ్యాంకులైనా, ఏవైనా చూడండి ఒకసారి. అండ్ ఇండివిజువల్, ఒక విడి వ్యక్తి అయినా, లేదా ఉమ్మడి హిందూ కుటుంబమైనా, లేదా కంపెనీ అయినా, లేదా ఒక పార్ట్నర్షిప్ సంస్థ అయినా, లేదా ఒక అసోసియేషన్ అయినా, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే వ్యక్తుల సముదాయమైనా, లేదా బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకేనా? బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తుల యొక్క రిప్రజెంటేటివ్ అయినా, అలాగే లోకల్ అథారిటీ అంటే మున్సిపాలిటీస్, లోకల్ అథారిటీస్ అంటే ప్రాంతీయ అధికారిక సంస్థలు, ప్రాధికారిక సంస్థలు ఏంటేంటి? మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, లేదా ఏవైనా లోకల్ అథారిటీస్, ఇవన్నీ కూడా మనకి ఏంటిగా మనం చెప్పుకోవచ్చు? ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఏమున్నా, ఓకేనా, అవి విడి వ్యక్తి, మన ప్రాణమున్న వ్యక్తులే కాకుండా, సంస్థలే కాకుండా, కంపెనీలే కాకుండా, ఓకేనా, ఉమ్మడి హిందూ కుటుంబమే కాక, అలాగే బాడీ ఆఫ్ ఇండివిజువల్సే కాక, లోకల్ అథారిటీయే కాక, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఎవరైనా పర్సన్సే. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ అంటే చట్టం దృష్టిలో వ్యక్తిగా పరిగణించబడినటువంటి ఏవైనా సరే పర్సన్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే వాటికి ఒక పేరు ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అండ్ కో, రత్న అండ్ కో, ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్. ఓకేనా? అలాగే చూసుకున్నట్లయితే బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్, లేదా పార్థపురం మున్సిపల్ కార్పొరేషన్, లేదా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా పర్సన్స్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ అంటే 2024-25 ఇన్కమ్ యాన్యుడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అసెస్మెంట్ ఇయర్ ఏమవుద్ది? ప్రీవియస్ ఇయర్ అనేది ఇన్కమ్ యాన్యుడ్ పీరియడ్, అసెస్మెంట్ ఇయర్ అనేది ఇన్కమ్ ఎప్పుడైతే మనం ఎర్న్ చేసామో ఆ ఎర్న్ చేసిన దానికి ట్యాక్స్ ఎప్పుడైతే కడతామో ఆ ట్యాక్స్ కట్టే పీరియడ్ని మనం ఏమంటామంటే అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ 10 లక్షలు ఫ్రమ్ సాలరీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ కానీ మనం చూసుకుంటే పర్సన్ మిస్టర్ అర్జున్ ఇండివిజువల్. ఓకేనా? అసెసీ మీనింగ్, అసెసీ అంటే ఏంటి? అండ్ అసెసీ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అసెసీ అంటే ఏంటంటే ఎవరైతే పన్ను చట్టం ప్రకారం పన్ను కట్టాల్సి ఉన్నటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని. ఇక్కడ చూడండి, పర్సన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? వ్యక్తి అంటే ఏంటని చెప్పుకున్నాం? ప్రాణం ఉన్న వ్యక్తే కాదు, కంపెనీలే కాదు, బ్యాంకులే కాదు, ప్రాంతీయ లోకల్ అథారిటీసే కాదు, ఏవైనా చట్టం దృష్టిలో వ్యక్తిగా గుర్తింపబడినటువంటి అన్ని సంస్థలను కూడా వ్యక్తే అని చెప్పుకుంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్ అవ్వని, రిప్రజెంటేటివ్ పర్సన్ అవ్వని, లేదా నేచురల్ పర్సన్ అవ్వని, ఏ పర్సన్ అయినప్పటికీ కూడా వ్యక్తే. చట్టం దృష్టిలో వ్యక్తి అయినప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో వ్యక్తే. ఓకేనా? ప్రాణమున్న వ్యక్తితో పాటు వాళ్ళు కూడా వ్యక్తులే. అసెసీ అంటే ఏంటని చెప్పుకుంటున్నాం? ఏఎస్ఎస్, ఈఎస్ఎస్, ఈఈ. అసెసీ అంటే ఏంటి? పన్ను కట్టాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే అసెసీ. ఓకేనా? దిస్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ హూజ్ ఇన్కమ్ ఈజ్ అసెస్డ్ డ్యూరింగ్ అన్ అసెస్మెంట్ ఇయర్. పన్ను నిర్ధారణ సంవత్సరంలో ఎవరైతే పన్ను చెల్లించాల్సినటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఉన్నారో వారినే మనం ఏమంటాం? అసెసీ అనేసి అంటాం. అయితే ఇక్కడ అసెసీ కానీ మనం చూసుకున్నట్లయితే అసెసీ గురించి తెలియజేసే సెక్షన్ ఏదండి? సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఏం చెప్తుందండి అసెసీ గురించి? ఏ పర్సన్ బై హూమ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేయబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఇంక్లూడ్స్. ఇతను అసెసీ అనేవాడు ఒక పర్సన్. ఆ అసెసీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పన్ను చెల్లించాల్సి ఉందో, లేదంటే ఇంకేదైనా డబ్బు చెల్లించాల్సి ఉందో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, అటువంటి వాళ్ళని అసెసీ అంటాం.
అండ్ ఇంక్లూడ్స్ వీళ్ళని కూడా అస్సీగానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరంటే ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ whom ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. ఈ యాక్ట్లో పేర్కొనబడినటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్ని కూడా అసెసీస్గానే మనం చెప్పుకుంటాం. ఏ పర్సన్ హూ ఇస్ అసెసిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే వేరొక వ్యక్తికి ఇతను ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ పర్సన్ అనేటట్టు చెప్పొచ్చు. అలా రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనము అసెసిబుల్ అయితే అటువంటి వ్యక్తిని కూడా అసెసీగానే మనం చెప్పుకుంటాం. అలాగే ఏ పర్సన్ డీమ్డ్ టు బి అన్ అసెసీ, ఎగ్జాంపుల్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ డిసీజ్డ్ పర్సన్ ఆర్ మైనర్ పర్సన్. ఎవరైతే జబ్బు పడినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే దివాలా తీసినటువంటి వ్యక్తులు ఉంటారో, ఆ దివాలా తీసినటువంటి వ్యక్తులకి లేదా మైనర్లకి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే అసెసీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట డిసీజ్డ్ పర్సన్స్కి. ఓకేనా, లీగల్ రిప్రజెంటేటివ్నే మనం ఏమంటామంటే అసెసీ అంటాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ సచ్ యాజ్ 4 types of assessees. Number 1 nominal assessee, number 2 representative assessee, number 3 deemed assessee, number 4 assessee in default. Assessee in default. How many types of assessees? It is the most important question in 5 marks. There are 4 types of assessees: nominal assessee, representative assessee, deemed assessee, default assessee. Default assessee. Nominal assessee, రిప్రజెంటేటివ్ అసెసీ, అలాగే డీమ్డ్ అసెసీ, అలాగే డిఫాల్ట్ అసెసీ. నామినల్ అసెసీ, ఏ పర్సన్ హూ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్. ఇతను రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా అతని యొక్క లైబిలిటీని పే చేయాల్సినటువంటి వ్యక్తిని ఏమంటామంటే నార్మల్ అసెసీ, సాధారణమైనటువంటి అసెసీగా మనం చెప్పుకుంటాం. ఓకేనా. ఇక రిప్రజెంటేటివ్ అసెసీ కానీ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి బదులుగా వేరొక వ్యక్తి ఆజమాయిషీ చేస్తే అటువంటి దాన్ని ఏమంటామంటే రిప్రజెంటేటివ్ అసెసీగా మనం చెప్పుకుంటాం. ఈ రిప్రజెంటేటివ్ అసెసీ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ రిప్రజెంటేట్స్ సమ్వన్ ఎల్స్ లైక్ ఏ గార్డెనర్, ఏజెంట్ ఆర్ లీగల్ హైర్. లీగల్ హైర్ అంటే మనం చూసుకున్నట్లయితే లీగల్ హైర్గా మనం చూసుకున్నట్లయితే ఏంటది గబ్బర్ సింగ్ అనుకుంటా. గబ్బర్ సింగ్లో కానీ మనం చూసుకున్నట్లయితే కాస్త పొడవుగా ముక్కేసుకుని పెద్ద ఆయన ఉంటారు హీరోయిన్ పక్కన, కాజల్ పక్కన. అతను మనం చూస్తే ఆవిడ యొక్క ఆస్తులన్నింటినీ పర్యవేక్షిస్తుంటాడు. ఆవిడ యొక్క క్షేమ సమాచారాన్ని అంతటినీ కూడా పర్యవేక్షిస్తుంటాడు. ఓకేనా. సో ఆవిడ మైనర్ తీరడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే సాధారణంగా మనం చూస్తే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తిని మేజర్ అంటాం. కానీ ఇలాంటి విషయంలో 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని మేజర్ అనేసి అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తే రిప్రజెంటేటివ్ అసెసీగా ఎవరిని చెప్పొచ్చు అయితే దట్ పర్సన్, దట్ గార్డెనర్, ఎవరైతే ఆవిడ యొక్క ఆస్తులను పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తిని మనం రిప్రజెంటేటివ్ అసెసీగా మనం చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డీమ్డ్ అసెసీ. డీమ్డ్ అసెసీ, ఇక డీమ్డ్ అసెసీ అంటే ఏంటి అంటే ఏ పర్సన్ కన్సిడర్డ్ అన్ అసెసీ అండర్ స్పెషల్ కండిషన్స్. అండర్ స్పెషల్ కండిషన్స్ ఎగ్జాంపుల్ లీగల్ హైర్ ఆఫ్ ఏ డిసీజ్డ్ ట్యాక్స్ పేయర్. ఓకేనా. వారసత్వంగా న్యాయపరంగా ఒక జబ్బు పడినటువంటి వ్యక్తికి ఓకేనా చట్టపరంగా వారసుడైతే అటువంటి వారిని మనం ఏమంటామంటే భావిత అసెసీగా మనం చెప్పుకుంటాం. ఏ పర్సన్ కన్సిడర్డ్ యాజ్ అన్ అసెసీ అండర్ స్పెషల్ కండిషన్స్. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి షరతుల కండిషన్స్లో ఓకేనా ఆ వ్యక్తి లీగల్ హైర్ ఆఫ్ ఏ డిసీజ్డ్ ట్యాక్స్ పేయర్ అయినట్లయితే అటువంటి వారిని మనం ఏమంటామంటే డీమ్డ్ అసెసీ, భావిత అసెసీ. లాస్ట్ అసెసీ ఇన్ డిఫాల్ట్. అసెసీ ఇన్ డిఫాల్ట్, ఏ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ట్యాక్స్ డ్యూటీస్ లైక్ డిడక్టింగ్ ఆర్ డిపాజిటింగ్ టీడీఎస్. అంటే ఏదైనా నువ్వు ఇప్పటి వరకు అసెసీ కాదు కానీ నీకేమో ఏంటి అంటే ఒక బెట్టింగ్ ఆడితే నీకు ఒక 3 లక్షల రూపాయలు వచ్చింది. 3 లక్షల రూపాయలు వస్తే ఆ 3 లక్షల రూపాయలు కూడా మూలం నుంచి పన్ను తగ్గించాల.
టీడీఎస్ నుంచి పన్ను తగ్గించడం అనేది జరగల. అటువంటప్పుడు టీడీఎస్ తగ్గించాలి, 30% తగ్గించాలి. అటువంటప్పుడు నువ్వు ఖచ్చితంగా అపరాధస్సి అవుతావు. అస్సి ఇన్ డిఫాల్ట్, అపరాధస్సి. ఓకేనా? నార్మల్ అస్సి, రిప్రజెంటేటివ్ అస్సి, డీమ్డ్ అస్సి, అస్సి ఇన్ డిఫాల్ట్. ఓకేనా? ఏంటంటే సాధారణ అససి తెలుగులో. ఓకేనా? రిప్రజెంటేటివ్ అంటే బదులుగా ఏమని రాయొచ్చు? రిప్రజెంటేటివ్ అంటే వ్యక్తికి బదులు. భావిత అససి, అపరాధ అససి. Okay, there are 4 types of assis. Okay, you understand it? Thank you. ఇక్కడ చూస్తే మిస్టర్ రాజ్ earns 12 lakh in financial year 24-25. He will file a tax return assessment year 25-26. So Mr. Raj is the assi because he is liable to pay assi for tax on his income. సో అతను 24-25 సంపాదించినటువంటి 12 లక్షలకు గాను 25-26లో ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి అతను మనకి డిఫాల్ట్ అస్సీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అస్సీ ఇన్ డిఫాల్ట్, అస్సీ ఇన్ డిఫాల్ట్. నెక్స్ట్ వన్, రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్. రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ట్యాక్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా యాజ్ పర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25, అసెస్మెంట్ ఇయర్ 25-26, అసెస్మెంట్ ఇయర్ 25-26, ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఇట్ ఈస్ ఎ వెరీ అప్డేటెడ్. ఇన్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ డిఫర్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అసెసీ, ఇండివిజువల్, కంపెనీ, ఎక్సెట్రా. ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అసెసీ, ఇండివిజువల్, కంపెనీ, ఎక్సెట్రా ఇన్ ద ట్యాక్స్ రిగీమ్ చూజన్ ఓల్డ్ ఆర్ న్యూ. అంటే మనకు 2 రకాలైనటువంటి పన్ను రిగీమ్స్ ఉన్నాయి. ఓల్డ్ రిగీమ్ ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రిగీమ్ ఉంది, న్యూ ట్యాక్స్ రిగీమ్ ఉంది. మీకు ఏది బెటర్ అనుకుంటే దాన్ని మీరు వాడుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే 2 రిగీమ్స్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. For individual, resident or non-resident, new tax regime default from assessment year 24-25 onwards as per section 115 back BAC. ఇన్కమ్ స్లాబ్ చూడండి ఎన్ని స్లాబ్లు ఉన్నాయి. ఇన్కమ్ స్లాబ్స్ 1, 2, 3, 4, 5, 6. There are 6 slabs is new tax regime యాజ్ పర్ 1, 2, 3, 4, 5, 6 స్లాబ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ బాగా గుర్తుంచుకోండి నేను చెప్పింది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. నేను ఇదివరకే చెప్పాను, మీరు సంపాదించినటువంటి ఆదాయం పైన, మీరు ఎర్న్ చేస్తున్నటువంటి ఆదాయం పైన ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? అది ఈ స్లాబ్ రేట్ ప్రకారం, ఈ స్లాబ్ రేట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా బెస్ట్ ఐడియా కోసం, మీరు ఎప్పుడైనా మీ కరెంట్ బిల్లును చూసున్నట్లయితే ఏపీఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కరెంట్ బిల్ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కాకుండా, బిల్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఎలా? 0 నుంచి 30 వరకు ఒక రకమైన కరెంటు బిల్లు, 30 యూనిట్లు దాటి నుంచి 50 యూనిట్ల వరకు ఒక రకమైన కరెంటు బిల్లు, 50 యూనిట్ల నుంచి 80 యూనిట్ల వరకు ఒక రకమైన కరెంటు బిల్లు, 80 నుంచి 100 యూనిట్ల వరకు ఒక రకమైన కరెంటు బిల్లు, 100 నుంచి 130 యూనిట్ల వరకు ఒక రకమైన కరెంటు బిల్లు అని. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిట్లు నువ్వు కన్జంప్షన్ పెరుగుతూ ఉంటే ఒక్కొక్క స్లాబ్కి ఒక్కో రకమైనటువంటి యూనిట్ రేట్ అనేది ఉంటుంది. అంటే తక్కువ కాలిస్తే పెర్ యూనిట్కి రూపాయి ఉన్నట్లయితే
అదే ఎక్కువ కాలిస్తే అంటే 100 యూనిట్లు దాటి కాలిస్తే పెర్ యూనిట్కి రూపాయి పావలా ఉండొచ్చు, లేదా రూపాయిన్నర ఉండొచ్చు. ఓకేనా నాన్న? ఇది అంటే ఇక్కడ స్లాబ్ రేట్స్ గురించి ఒక ఐడియా కోసం నేను చెప్తున్నది. అలాగే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే మనం సంపాదించిన సంపాదన ఆదాయం పైన ఏంటి ఆదాయము అంటే మీరు మనం తినడానికి చేయడానికి ఏదో ఒక లైవ్లీహుడ్ బతకడం కోసం ఏదో ఒక కార్యకలాపం చేస్తాం. అది ఏమై ఉండొచ్చు, వ్యాపారమేనా అయి ఉండొచ్చు, లేదా వృత్తేనా అయి ఉండొచ్చు, లేదా ఉద్యోగమేనా అయి ఉండొచ్చు. ఈ మూడు కాకుండా ఇంకేమి చేసి మనం ఆదాయాన్ని సంపాదించలేం. ఇలా సంపాదించిన ఆదాయం పైన ఆదాయాన్ని ఐటీ డిపార్ట్మెంట్ వారు, ఐటీ యాక్ట్ వారు 5 రకాల శీర్షికలుగా 5 రకాల తలలుగా వర్గీకరించారు. ఒకటోది జీతం నుంచి ఆదాయమని, రెండోది గృహం నుండి ఆదాయమని, గృహాల నుండి ఆదాయమని, మూడోది వ్యాపారం నుండి ఆదాయమని, వృత్తి నుండి ఆదాయమని, నాలుగోది పెట్టుబడుల నుండి ఆదాయమని, పెట్టుబడి వనరుల నుండి ఆదాయమని, ఐదోది ఇతర వనరుల నుండి ఆదాయమని. ఈ 4 కాకపోతే జీతాల నుంచి, గృహాల నుంచి, అలాగే వ్యాపారం వృత్తి నుంచి, పెట్టుబడుల నుంచి కాకపోతే మరి ఇంకే కార్యకలాపాల ద్వారా వచ్చినా అది ఇతర వనరుల నుండి ఆదాయం అవుతుంది. ఓకేనా? అంటే మీరు ఏ కార్యకలాపం చేసినప్పటికీ కూడా అంటే నేను ఉద్యోగం చేయలేదు, నేను వృత్తిని చేపట్టలేదు అంటే నువ్వు ఎలా తింటున్నావని ఒక క్వశ్చన్ చేస్తారు. ఓకేనా? అంటే మీరు డిపెండెంట్ అయితే ఓకే, మీరు ఇండిపెండెంట్ అయితే మాత్రం ఓకేనా? అంటే డిపెండెంట్ అంటే నాన్న అమ్మగారు పెంచుతున్నారు, పోషిస్తున్నారు, నేను తింటున్నాను అంటే ఇట్స్ ఓకే. కానీ మీరు ఇండిపెండెంట్ అయితే మీరు ఎలా సంపాదిస్తున్నారు, మీకు ఆదాయం ఎంత వస్తుంది చూడండి. మనం క్యాస్ట్ ఇన్కమ్ చేసేటప్పుడు ఇన్కమ్ పైన మనం రాస్తాం కదా, 80,000, 70,000, 90,000, అది మన వార్షిక ఆదాయం అని. అలా వార్షిక ఆదాయాన్ని లెక్కగట్టి అప్పచెప్పాల్సి ఉంటుందన్నమాట ఐటీ శాఖ వారికి. అయితే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే అలా సంపాదించినటువంటి ఆదాయాన్ని కొత్త పన్నుల విధానం ప్రకారం చూసుకుంటే 6 రకాలైనటువంటి స్లాబ్స్ ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి స్లాబ్స్ గురించి నేను ఒకసారి చెప్తాను, వినండి. ఏ వ్యక్తి అయినా సరే ఎంత సంపాదిస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత సంపాదిస్తే ఎంత ట్యాక్స్ కట్టాలనేది ఎన్ని రకాలుగా చెప్పానండి? 6 స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో కానీ మనం చూసుకుంటే ₹1 నుంచి నువ్వేం సంపాదించకపోయినా 3 లక్షల వరకు సంపాదిస్తే 3 లక్షల వరకు జీరో ట్యాక్స్. నువ్వు ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని కూడా సబ్మిట్ చేయక్కర్లా. అదే ₹3,01,000 నుంచి 6 లక్షల వరకు 5% ట్యాక్స్ కట్టాల. అలాగే 6 లక్షలు దాటితే ₹6,01,000 నుంచి 9 లక్షల వరకు 10% ట్యాక్స్ కట్టాల. అదే ₹9,01,000 నుంచి 12 లక్షల వరకు 15% ట్యాక్స్ కట్టాల. 12,01,000 నుంచి 15 లక్షల వరకు 20% ట్యాక్స్ కట్టాల. అబవ్ 15 లక్షలు 30% ట్యాక్స్ కట్టాల. అంటే ఇది ఎలా ఉంది? 0, 5, 10, 15, 20, 30. ఇక్కడ రిబేట్ అంటే తగ్గింపు అండర్ సెక్షన్ 87A అవైలబుల్ ఫర్ ఇన్కమ్ అప్ టు 7 lakhs ట్యాక్స్ బికమ్ నిల్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు నో మేజర్ ఎజెప్షన్స్ డిడక్షన్స్ లైక్ హెచ్ఆర్ఏ ఐటీసీ అలౌడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి తగ్గింపులు ఇవ్వరు. ఇక్కడ 5% కట్టాలన్నాం కదండి, గుర్తుంచుకోండి. 7 లక్షల వరకు ఎంత ఈ స్లాబ్? 7 లక్షల వరకు మీరు 10%లోకి వస్తారు, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తారు, తిరిగి మీకు రిఫండ్ అనేది వచ్చేస్తుంది. కారణం ఏంటి అంటే మీరు రిబేట్ పొందొచ్చు. సెక్షన్ 87A ప్రకారం న్యూ ట్యాక్స్ రిగీమ్ ప్రకారం నా ఆదాయం ఈ సంవత్సరం నేను సంపాదించింది 7 లక్షలే, ఈ 7 లక్షల రూపాయలకు గాను 10% నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. అయితే ఈ 10% ట్యాక్స్ పే చేసిన దీని మీద అండర్ సెక్షన్ 87A ప్రకారం నేను రిబేట్ అనేది ఖచ్చితంగా మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు నీళ్ళు, కానీ మీ రేషన్ కార్డు ఎగిరిపోతుంది.
ఎందువలన అంటే మీరు ఐటీ రిటర్న్స్ అనేవి దాఖలు చేశారు కాబట్టి. ఏంటి, మీ యొక్క ఆదాయం అనేది 3,00,000 దాటింది కాబట్టి 3,00,000 దాటిన వాళ్ళందరూ కూడా సంపాదించిన వాళ్ళే కాబట్టి మీ రేషన్ కార్డు పోతుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యకలాపాలు అనేవి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులుగా మీరు గుర్తించబడతారు కాబట్టి మీకు ఆ రకమైనటువంటి ఏ రకమైన అంటే బడుగు బలహీన వర్గాల వారికి అందేటువంటి ఏ రకమైనటువంటి నిధులు పథకాలు మీకు అందం. ఓకేనా? ఇది కానీ 7,00,000 వరకు ట్యాక్స్ కట్టక్కర్లా. కారణం అండర్ సెక్షన్ 87A రిబేట్. బట్ మీరు ప్రభుత్వంచే గుర్తింపు పొందుతున్నారు. ఏమని, మీకు 7,00,000 వస్తుందని 7,00,000 రూపాయల వరకు మీకు ట్యాక్స్ రిబేట్ పొందుతారు. కానీ మీకు ఏముండవు, ప్రభుత్వ పథకాలు అనేవి బడుగు బలహీన వర్గాల వారికి అందేటువంటి ప్రభుత్వ పథకాలు అనేవి మీకు అందవు. ఓకేనా? రైట్. అలాగే ఏ రకమైనటువంటి తగ్గింపుల్ని ఓల్డ్ ట్యాక్స్ రిగిమ్లో పొందేటువంటి ఏ రకమైన తగ్గింపుల్ని కూడా మీరు పొందజాలరు. అలాగే ఇప్పుడు న్యూ చెప్పుకున్నాం, ఇప్పుడు ఓల్డ్ చెప్పుకుందాం. ఓకేనా? ముందు కొత్తది చెప్పాం, ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిగిమ్ 2,50,000 వరకు అంటే రూపాయి నుంచి 2,50,000 వరకు మీరు సంపాదించారు, జీరో, ఏ రకమైన ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీకు అన్ని రకాల పథకాలు అందుతాయి, మీకు రేషన్ కార్డు తీసేరు. ఓకేనా? సంక్షేమ కార్యకలాపాల్లో బడుగు బలహీన వర్గాల వారిగా గుర్తింపబడతారు. అదే 2,50,000 దాటిందనుకోండి 5,00,000 వరకు 5%, 5,00,000 నుంచి 10,00,000 అయితే 20%, అబోవ్ 10,00,000 అయితే 30%. అదే మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ స్లాబ్స్ ట్యాక్స్ రేట్ ఇక్కడ చూసుకుంటే రిబేట్ అండర్ సెక్షన్ 87A ప్రకారం అవైలబుల్ ఫర్ ఇన్కమ్ అప్ టు 5 lakh, అవైలబుల్ ఫర్ ఇన్కమ్ అప్ టు 5 lakh. మీరు 5,00,000 వరకు సెక్షన్ 87A ప్రకారం రిబేట్ను పొందొచ్చు. అంటే ఇక్కడ వరకు మీరు రిబేట్ను పొందొచ్చు. అంటే ఈ 5% మీరు కట్టినా తిరిగి రిఫండ్ అయిపోతుంది, రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను చెప్పాను కదా, ఏముండదు, 5,00,000 మీరు సంపాదిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఉన్నత వర్గానికి చెందిన వారే అని మీకు బడు బలహీన వర్గాల పథకాలు అందవు. ఓకేనా నాన్న? అర్థమైందా? ఇది అయితే ఇంకొకటి ఇందులో ఉన్నటువంటి ఇది ఏంటంటే ఈ చట్టంలో అంటే ఓల్డ్ రిగిమ్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని మీ ట్యాక్స్ అంటే మీరు సంపాదిస్తున్నది 40,00,000 అయినప్పటికీ కూడా అండర్ సెక్షన్ 80C నుంచి అండర్ సెక్షన్ 80U వరకు, అలాగే ఒక పర్టికులర్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ కొన్ని డిడక్షన్స్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కొన్ని డిడక్షన్స్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి డిడక్షన్స్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్లో ఉన్నటువంటి డిడక్షన్స్ అండ్ ఎగ్జెప్షన్స్. ఓకేనా? వీటినన్నింటిని అంటే పర్టికులర్గా ఒక్కొక్క హెడ్లో ఉన్నటువంటి శీర్షికలో పొందినటువంటి ఎగ్జెప్షన్స్ని మీరు పొందుతారు. అలాగే టోటల్ ఇన్కమ్కి ఒక ఇండివిజువల్ పర్సన్కి ఒక ఎస్సీకి పొందేటువంటి టోటల్ ఇన్కంలో ఉన్నటువంటి సెక్షన్ 80C నుంచి సెక్షన్ 80U వరకు ఉన్నటువంటి డిడక్షన్స్ని కూడా మీరు పొందుతారు. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ అంటే మినిమైజ్ చేసుకోవడానికి, అంటే ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి లేదా ట్యాక్స్ని ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందని చెప్పొచ్చు, ఓల్డ్ ట్యాక్స్ రిగీమ్లో అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎస్కేప్ చేయడానికి ఓల్డ్ ట్యాక్స్లో ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఎస్కేప్స్ని ఫుల్ఫిల్ చేయడానికే న్యూ ట్యాక్స్ రిగీమ్ తెచ్చారు. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఓల్డ్ ట్యాక్స్ రిగీమ్నైనా ఫాలో అవ్వచ్చు లేదా న్యూ ట్యాక్స్ రిగీమ్నైనా ఫాలో అవ్వచ్చు అని చెప్పడంతో మెజారిటీ ట్యాక్స్ పేయర్స్ అయితే ఎవరైతే ఎక్కువ ఆదాయం సంపాదిస్తారో అటువంటి వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రిగిమ్ని ఇచ్చేస్తారు. కొద్దిగా సంపాదించేవారు అంటే 7,00,000 6,00,000 సంపాదించేవారు న్యూ ట్యాక్స్ రిగిమ్ని ఫాలో అవుతారు. కారణం ఏంటి అంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు లూప్ హోల్స్ని చూస్తూ ఉంటారు. ఓకేనా అండి? రైట్. అది మనకి అనవసరమైనటువంటి ప్రశ్న, జస్ట్ ఫర్ ఫన్ కోసం చెప్పింది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ కేటగిరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే దేర్ ఆర్
త్రీ టైప్స్ ఆఫ్ సిటిజన్స్, త్రీ టైప్స్ ఆఫ్ సిటిజన్స్. ఒకటి జనరల్ సిటిజన్, రెండు సీనియర్ సిటిజన్, మూడు సూపర్ సీనియర్ సిటిజన్. బిలో 60, above 60, above 80. ఓకేనా? ట్యాక్స్ పర్పస్లో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 3 రకాల వ్యక్తులు ఎవరండి అంటే, మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సిటిజన్ 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, సీనియర్ సిటిజన్ 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి, సూపర్ సీనియర్ సిటిజన్ 80 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి. ఓకేనా? ఇలా వ్యక్తులను బట్టి వాళ్ళ యొక్క ట్యాక్స్ కట్టాల్సినటువంటి ట్యాక్స్లో చేంజెస్ ఉంటాయి. అంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి ట్యాక్స్ అనేది 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి కంటే కొద్దిగా ఉపశమనం అనేది ఉంటుంది. అదే పూర్తిగా 80 సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే ట్యాక్స్ ఉపశమనం అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇగోండి ఇక్కడ ఇచ్చాం. సీనియర్ సిటిజన్ 3 లక్షల వరకు బేసిక్ ఎగ్జెప్షన్ లిమిట్ ఓల్డ్ రిగ్యూమ్లో, పాత పద్ధతిలో. రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే 3 లక్షలండి. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 5 లక్షలండి. అలాగే మనం చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ 60 నుంచి 79 సంవత్సరాలు. ఓకే, 3 లక్షలు 5 లక్షలుగా ఇవ్వడం జరిగింది బేసిక్ ఎగ్జెప్షన్ లిమిట్ ఓల్డ్ రిగ్యూమ్లో. ఇది పాత విధానంలో మాత్రమే. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. అంటే వాళ్ళు మనం పాత విధానంలో 2,50,000కే ట్యాక్స్ పే చేయాలన్నాం కదా. కానీ సీనియర్ సిటిజన్స్ అయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే బస్సులో చూడండి ఆధార్ కార్డు చూపిస్తారు, మాకు టికెట్ ధర తగ్గించండి అని. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు పన్ను 3 లక్షల వరకు వేయొద్దు అని. ఓకేనా? అలా లిమిట్ ఉందన్నమాట. 3 లక్షలు అంటే మరొక 50,000 ఎక్స్టెన్షన్ అనేది సీనియర్ సిటిజన్స్కి ఉంది. సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే 5 లక్షల వరకు ఉంది. ఓకేనా? ఇదండి బేసిక్ ఎగ్జెప్షన్ ఆఫ్ ద ఓల్డ్ రిగీమ్. ఇన్ ద న్యూ రిగీమ్ ద ఎగ్జెప్షన్ లిమిట్ ఈజ్ 3 లక్షలు ఫర్ ఆల్ ఇండివిజువల్స్, అందరికీ. ఓకేనా? జూనియర్ సీనియర్ ఇవేవి లేవు, అందరికీ కూడా 3 లక్షల వరకు ఎగ్జెప్షన్. ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, భాగస్వామ్య వ్యాపార సంస్థలకైతే లేదా పరిమిత భాగస్వామ్య సంస్థలకైతే 30% ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ పైన 30% ట్యాక్స్ ఉంటుంది. ఓకే, అలాగే సర్ఛార్జీ 12% ఆఫ్ ఇన్కమ్. 1 crore దాటినట్లయితే సర్ఛార్జ్ అనేది 12% పడుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% ఉంటుంది. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% అనేది మనం డిగ్రీలు చదువుతున్నాం కదా, అలాగే ఇంజనీరింగ్లు, బీటెక్లు, అలాగే మెడిసిన్లు ఇవన్నీ చదువుతున్నాం కదా, మనకి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు వస్తున్నాయి కదా. ఆ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్స్లో వస్తున్నవి ఇక్కడి నుంచే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ నుంచే. ఓకేనా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్లోనే స్వచ్ఛ భారత్ సెస్ కూడా యాడ్ అయి ఉంది నో జిఎస్టీ అనుకుంటా. ఓకే, ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎల్ఎల్పీస్ ఫ్లాట్ 30% ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. మొత్తం ఆదాయం పైన 30% ట్యాక్స్ అనేది భాగస్వామ్య వ్యాపార సంస్థలో తమ యొక్క ఆదాయం పైన చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ₹1,00,00,000 దాటి ఆదాయం సంపాదిస్తే 12% కట్టినటువంటి ట్యాక్స్ పైన సర్ఛార్జ్ అనేది పడడం జరుగుతుంది. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టినటువంటి పన్ను పైన మరొక 4% అనేది పడడం జరుగుతుంది. అదే ఇఫ్ ఇన్ కేసు దేశీయ కంపెనీలు అయితే వాటి యొక్క ఇన్కమ్ అనేది 400 కోట్లు
అంటే వాటి యొక్క టర్న్ ఓవర్ వాటి యొక్క ఉత్పత్తి అనేది 400 కోట్లు కానీ ఉంటే 25% ట్యాక్స్ రేట్. అలాగే అదర్ డొమెస్టిక్ కంపెనీస్ ఫారెన్ కంపెనీస్ అయితే 30%. అండర్ సెక్షన్ 115BE ఆప్షనల్ 22%. అంటే ఇందులో పేర్కొన్నటువంటి సెక్షన్ ప్రకారం ఉన్నటువంటి కంపెనీకి 22%. ఓకేనా. 400 కోట్ల టర్న్ ఓవర్ దాటితే 25% ట్యాక్స్ రేట్. అదర్ డొమెస్టిక్ కంపెనీస్ అయితే 30% ట్యాక్స్ రేట్. అలాగే 115BAA ప్రకారం 22% ట్యాక్స్ రేట్ ఇన్కమ్ టర్న్ ఓవర్ పైన మొత్తం ఉత్పత్తి పైన. అలాగే అండర్ సెక్షన్ 115BAB న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 15%. ప్లస్ సర్చార్జ్ అండ్ సెస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ LLPs ఈజ్ కంప్లీట్. ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఫ్లాట్ 30% అని మనం చెప్పుకున్నాం. డొమెస్టిక్ కంపెనీస్ రేంజ్ సర్చార్జ్ రేట్ కానీ మనం చూసుకుంటే 50 lakhs అయితే 50 lakh నుంచి 1 crore మధ్య ఆదాయం సంపాదిస్తే 10% సర్చార్జ్. 1 కోటి నుంచి 2 కోట్లు అయితే 15% సర్చార్జ్. 2 కోట్ల నుంచి 5 కోట్లు అయితే 25% సర్చార్జ్. ఇన్కమ్ రేంజ్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ రేంజ్. సర్చార్జ్ అనేది విధించడం బేస్డ్ ఆన్ ఇన్కమ్ రేంజ్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇట్ ఈస్ most important question. Most important question in 10 marks పక్కా. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఇన్కమ్ సెక్షన్ 10 subsection 1 ప్రకారం ఎజెప్షన్ టోటల్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎజెప్షన్. ఎంత రానియండి అవి వచ్చినటువంటి మొత్తం కూడా పన్ను మినహాయించదగినదే. ఏ సెక్షన్ ప్రకారం మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది? సెక్షన్ 10 subsection 1. ఓకే. Agriculture has a long been the backbone of many economies, especially in developing countries like India. A significant portion of the population relies on farming for their livelihood. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యవసాయం అనేది మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వ్యవసాయం అనేది చాలా వెన్నెముక లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ మంది దానిపైన ఆధారపడి జీవిస్తున్నారని చెప్పొచ్చు. సో అటువంటి వ్యవసాయం పైన బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి ద ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయము మరియు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా వ్యవసాయ ఆదాయంగానే మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యవసాయ ఆదాయం పైన పూర్తిగా పన్ను మినహాయింపు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇట్ హోల్డ్స్ ఏ యూనిక్ స్టేటస్ ఇన్ మెనీ ట్యాక్స్ సిస్టమ్స్ ఆఫెన్ బీయింగ్ ఎజెప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ వేర్ అగ్రికల్చర్ ప్లేస్ ఏ క్రూషియల్ సోషియో ఎకనామిక్ రోల్. ఏ దేశంలో అయితే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి యొక్క సాంఘిక ఆర్థిక పరమైనటువంటి పాత్ర ఎక్కువగా ఉంటుందో అటువంటి దానిపైన ట్యాక్స్ సిస్టంలో వెసులుబాటును అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డెఫినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటనేది కానీ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే సెక్షన్ 2 subsection 1A subsection 1A ప్రకారం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. వ్యవసాయం కోసం వాడబడుతున్నటువంటి ఏ ప్రాంతాన్నైనా సరే ఏ భూమినైనా సరే వ్యవసాయ ఆదాయంగానే మనం చెప్పుకోవచ్చు, అది వ్యవసాయానికి వాడింది అయితే. రెండోది చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని అమ్మడం నుంచి వచ్చిన ఆదాయం కూడా అగ్రికల్చర్ ఆదాయమే. అలాగే రెంట్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి కౌలు కూడా వ్యవసాయ ఆదాయమే. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మ్ బిల్డింగ్స్ రిక్వైర్డ్ ఫర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్, అలాగే వ్యవసాయం కోసం నిర్మించినటువంటి బిల్డింగ్స్ కూడా వ్యవసాయ ఆదాయమే. దాని ద్వారా వచ్చిన ఆదాయం కూడా వ్యవసాయ ఆదాయమే. అది అగ్రికల్చర్ పర్పస్కే వాడి ఉండాలి. ఓకే. అలాగే మనం చూసుకున్నట్లయితే ద ఇన్కమ్ మస్ట్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ త్రూ యాక్టివిటీస్ దట్ ఇన్వాల్వ్స్ బేసిక్ ఫార్మింగ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ సోయింగ్, ప్లోయింగ్ అండ్ హార్వెస్టింగ్. అంటే ఏదైనా పంటలను వెదజల్లడం, అలాగే దున్నడం, అలాగే పంటల్ని కోయడం, హార్వెస్ట్ చేయడం, పండించడం,
ఇటువంటివన్నింటినీ కూడా మనం ఏంటంటే వ్యవసాయ ఆదాయంగానే మనం వ్యవసాయంగానే చెప్పుకోవచ్చు. ఆ ఆపరేషన్స్ ఉన్నటువంటి వాటిని వ్యవసాయంగానే చెప్పొచ్చు, వ్యవసాయ ఆదాయం అని చెప్పచ్చు. అయితే సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్, రైస్, వీట్, షుగర్ కేన్, హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్, సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రైన్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే లీజ్ రెంట్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం ఏంటి సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు. అలాగే ఎజెప్షన్స్ ఫ్రమ్ ట్యాక్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్. ఇట్ ఈస్ అన్ ట్యాక్స్ ఎజెప్టర్ స్టేటస్ ఇన్ మెనీ కంట్రీస్. ఇన్ ఇండియా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 10 subsection 1, section 10 subsection 1. This done, అయితే some conditions is applied. Number first one, protect the interest of the farmers. అంటే అవేంటంటే రైతుల యొక్క ఆసక్తిని కాపాడడం. రెండోది, ప్రమోట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయాన్ని అభివృద్ధిని ప్రోత్సహించడం. మూడోది, రెడ్యూస్ ది ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ రూరల్ పాపులేషన్, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి జనాభా యొక్క ఆర్థికపరమైనటువంటి కష్టాన్ని తగ్గించడం. అలాగే పార్ట్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ పార్ట్లీ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, అంటే అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. మనం చూసుకున్నట్లయితే మనం వ్యవసాయం చేస్తున్నామే అనుకుంటాం, కొన్ని రకాలైనటువంటి ఆదాయాలు కొద్దిగా వ్యవసాయ ఆదాయం, మరికొద్దిగా వాణిజ్య ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట, వ్యాపార ఆదాయంగా చెప్పుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ ఇన్కమ్ ఈజ్ ఎర్నడ్ ఫ్రమ్ అన్ యాక్టివిటీ దట్ ఇన్వాల్వ్స్ బోత్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ కాంపోనెంట్స్. Such incomes is called partly agriculture and partly non-agriculture income. This kind of income is split into two parts. Number one, agriculture portion is totally accepted, non-agriculture part is taxable. చూడండి ఇక్కడ ఏవైతే the India tax system exempted agriculture income from tax. However, incomes is mixed, involves both agriculture and business or manufacturing. The taxable and exempted products need to be separated correctly. Example, టీ బిజినెస్ అనుకోండి, అది భారతదేశంలో అయితే గ్రోయింగ్ ఆఫ్ టీ అగ్రికల్చర్ అండి. అంటే తేయాకును పండించడం అనేది వ్యవసాయ ఆదాయంగానే తీసుకుంటాం, కానీ దాన్ని ప్రాసెసింగ్ చేయడం, దాన్ని సేల్ చేయడం, దాన్ని ప్రొక్యూర్ చేయడం, ఇలా చేసినట్లయితే అది నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే 60% అగ్రికల్చర్ ఇన్కమ్ గాను, 40% బిజినెస్ ఇన్కమ్ గాను ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ గాను తీసుకోవడం జరుగుతుంది. ఆ 40%కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే సేల్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ ప్రొడ్యూస్, గ్రోయింగ్ షుగర్ కేన్, అలాగే చెరుకును పండించడం అనేది అగ్రికల్చర్ ఇన్కమ్గానే మనం చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు మళ్ళీ ఏం చేయకూడదు, ఆ షుగర్ కేన్ని ప్రాసెసింగ్ చేసి షుగర్ని అమ్మకూడదు. అలా షుగర్ అమ్మేటువంటి కంపెనీలో అనుకోండి, అటువంటప్పుడు వాటిపైన ట్యాక్స్ అనేది ఉంటుంది. అలాగే కాఫీ బిజినెస్ పైన 75-25, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రోస్ అండ్ క్యూర్స్ కాఫీ, if 75 agriculture income, 25 non-agriculture income. If the 80 grows, cures, roads and grinds coffee, అటువంటప్పుడు అంటే ఇతనే అన్ని రకాల కార్యకలాపాలు చేస్తున్నారు, అంటే క్యూర్ చేయడం, రోస్ట్ చేయడం, గ్రైండ్ చేయడం, మార్కెట్ చేయడం. అటువంటప్పుడు 60% అగ్రికల్చర్, 40% నాన్ అగ్రికల్చర్. హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్? ఇట్ ఈస్ ఎ సింపుల్, బ్రేక్ డౌన్ ద కాంపోనెంట్స్. ఎగ్జాంపుల్, కల్టివేషన్ వర్సెస్ ప్రాసెసింగ్, applying the ratio specified by the income tax rules as per the 7A 7B. Okay, include only the non-agriculture portion is your total taxable income. Okay, that's it. Next, రెసిడెన్షియల్ స్టేటస్ మీకు మరొక క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టాపిక్. దీన్ని మీకు వేరొక క్లాస్ని తీసుకొని ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనేటువంటి ఆస్పెక్ట్ని మీకు 10 మార్క్స్ వచ్చేటట్టే కాకుండా ఎవరు అడిగినా చెప్పేటట్టు ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి
నేను సిద్ధపడతాను. మీకు ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్టేటస్ అనేటువంటి ఈ పార్ట్ని నేను మరొక క్లాసులో మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఎజెప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇండియా. Certain types of incomes are fully or partly exempted from tax under Section 10 and other provisions of the Income Tax Act 1961. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను నుంచి మినహాయింపులు ఇచ్చేటువంటి సెక్షన్లు ఏవి అని చూస్తే సెక్షన్ 10 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం దీస్ ఆర్ ప్రొవైడెడ్ టు give relief and support to specific classes of taxpayers like salaried employees, farmers, political parties, etc. సో ఆ ఎగ్జెప్షన్స్ మరి ఒకసారి మనం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ 10 మార్క్స్. టైప్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందండి, మనం చెప్పుకున్నాం సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారం ఎగ్జెప్షన్. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, మీరు ఆల్రెడీ పార్ట్నర్షిప్కి మనం చూసుకున్నట్లయితే 30% అనేది మీరు వచ్చినటువంటి లాభాలపైన ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి మరి సెకండ్ టైం అలా వచ్చినటువంటి ప్రాఫిట్ నుంచి మీరు మీ పొందినటువంటి షేర్కి మీరు ట్యాక్స్ కట్టక్కర్లా ఇండివిజువల్గా, ఎందుకంటే మనకి ఇవ్వడం జరిగింది సెక్షన్ 10 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఎజెప్షన్ అనేది ఉంది. అలాగే గ్రాడ్యుటీ ఎజెంప్ట్ అప్ టు 20 lakh, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫుల్లీ ఎజెప్టెడ్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే 20 lakhs వరకు గ్రాడ్యుటీ అనేది సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 ప్రకారం. ఉదార భృతి అనేది ఎజెప్షన్, ఇది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు గ్రాడ్యుటీ. అలాగే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 క్యాపిటల్ ఏ పెన్షన్ కమ్యూటెడ్, వదులుకున్నటువంటి పెన్షన్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ ఎజెప్టెడ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫుల్లీ, అదర్ అప్ టు 1/3 ఆర్ 1/2 ఎజెప్షన్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10A ప్రకారం అయితే. అలాగే రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10B ప్రకారం 5 లక్షల వరకు ఎజెప్షన్ అండి. అలాగే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10C ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ 5 లక్షల వరకు విఆర్ఎస్ తీసుకుంటే, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకున్నట్లయితే 5 లక్షల వరకు ఎజెప్షన్ అండి. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A హౌస్ రెంట్ అలవెన్స్ అండి, పార్షియల్లీ ఎజెప్ట్ యాజ్ పర్ ద రూల్స్. హౌస్ రెంట్ అలవెన్స్ ఎజెప్షన్, మన అలవెన్స్ అనేది ఎజెప్షన్ అనేది ఇస్తున్నాం కదా, సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A పార్షియల్లీ ఎజెప్ట్ యాజ్ పర్ రూల్స్. ఓకేనా. అలాగే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 14 స్పెషల్ అలవెన్సెస్, అలవెన్స్ ఫర్ ట్రావెల్, యూనిఫామ్, రీసెర్చ్ ఎజెప్టెడ్ అప్ టు లిమిట్స్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సెర్టైన్ సేవింగ్స్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 15, ఎగ్జాంపుల్ పీపీఎఫ్. అలాగే ఎక్కువ మంది ఇది వినే ఉంటారు, సుకన్య సమృద్ధి యోజన. ఒక ఆడపిల్ల ఉంటే మన మోదీ గారు చెప్పారు, సుకన్య సమృద్ధి యోజనలో పోస్ట్ ఆఫీస్లో మీరు సేవింగ్ చేసుకోండి, మీకు పెళ్ళయిన తర్వాత లేదా మీ అమ్మాయి ఎడ్యుకేషన్కు ఉపయోగపడతాయి డబ్బులు అనేసి అంటున్నారు కదా. అలా సుకన్య సమృద్ధి యోజనలో కానీ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో కానీ వేసుకోవడం ద్వారా, అంటే జమ చేయడం ద్వారా వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ పూర్తిగా పన్ను మినహాయించదగింది సెక్షన్ 10 సబ్ సెక్షన్ 15తో చెప్తున్న సెక్షన్ అది. అలాగే స్కాలర్షిప్స్ ఫుల్లీ ఎజెప్టెడ్ గ్రాంటెడ్ ఫర్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్ వచ్చే ఫుల్లీ ఎజెప్షన్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 16 ప్రకారం. అలాగే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 18 ప్రకారం పెన్షన్ టు గ్యాలంటరీ అవార్డ్ విన్నర్స్ ఫుల్లీ ఎజెప్టెడ్. అలాగే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 23C ఇన్కమ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎజెప్టెడ్ అండర్ ద రిజిస్టర్డ్ in the section 10 subsection 34 dividends for domestic companies fully exempted. Section 10 subsection 38 no withdrawn
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ఈక్విటీ ఎర్లియర్ ఎజెప్ట్ అప్ టు 2018 1 lakh ట్యాక్స్ డేటా 10%. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, అదర్ ఎగ్జెప్షన్స్ చూసుకున్నట్లయితే లీవ్ ఎన్కాష్మెంట్ అండి. లీవ్ ఎన్కాష్మెంట్ నగదులో మార్చుకున్నటువంటి సెలవు జీతం సెక్షన్ 10 సబ్సెక్షన్ 10AA లీవ్ ఎన్కాష్మెంట్ అండి మనకు వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10AA ప్రకారం ఎజెప్షన్ ఉందండి గవర్నమెంట్ ఎంప్లాయీకి. ఎంతవరకు అంటే 3 లక్షల వరకు. అలాగే ప్రొవిడెంట్ ఫండ్ విత్డ్రాయల్ అండి, ఎజెప్షన్ అండి. ఇఫ్ కండిషన్ ఆఫ్ సర్వీస్ పీరియడ్ యూజువల్లీ 5 years ఆర్ మెట్. 5 సంవత్సరాలు దాటితే 5 సంవత్సరాలు దాటినటువంటి మొత్తానికి అంటే మీ సర్వీస్ 5 సంవత్సరాలు దాటినట్టయితే మీరు ప్రొవిడెంట్ ఫండ్ పూర్తిగా విత్డ్రాల్ చేస్తే అటువంటప్పుడు మీ ప్రొవిడెంట్ ఫండ్ మొత్తం కూడా ఫుల్లీ ఎజెప్టెడ్, పూర్తిగా పన్ను మినహాయించదగిందే. అలాగే లంప్ సమ్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎజెప్టెడ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D. ఓకేనా, జీవిత బీమా ఎక్కువ మొత్తంలో ఒకే మొత్తంలో జీవిత బీమా వచ్చేటప్పుడు సబ్జెక్ట్ టు ప్రీమియం కండిషన్స్ బట్టి సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D ప్రకారం ఆ లంప్సమ్ అమౌంట్ అనేది ఎజెప్షన్. ఓకే, అయితే ఇంపార్టెంట్ నోట్ చూడండి, ఎజెప్షన్స్ మస్ట్ బి క్లైమ్డ్ కరెక్ట్లీ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITRలో. కరెక్ట్గా ఎజెప్షన్స్ని మనం ఫాలో అవ్వాలా క్లైమ్ చేసుకోవడానికి. అలాగే మెనీ ఎజెప్షన్స్ హ్యావ్ లిమిట్స్, కండిషన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్. నాట్ ఆల్ అలవెన్సెస్ ఆర్ రియంబర్స్మెంట్స్ ఆర్ ఫుల్లీ ఎజెప్టెడ్. సమ్ ఆర్ పార్షియల్లీ ట్యాక్సిబుల్. కొన్ని పూర్తిగా పన్ను విధించదగినవి ఉంటాయి, పాక్షికంగా పన్ను విధించదగినవి ఉంటాయి. అలాగే ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ అండి, ఎక్స్ప్లెనేషను. ఇన్సిడెంట్స్ అంటే పన్ను ఎప్పుడు విధించడం జరుగుతుంది అంటే పన్ను విధించే సందర్భం ఏది అంటే ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ రిఫర్స్ టు ద ఎక్స్టర్నల్ మేనర్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ ఇన్ ఏ కంట్రీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ పర్సన్స్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అతని యొక్క రెసిడెన్షియల్ నివాస ప్రతిపత్తిని బట్టి, అతని యొక్క సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వారు ఏం చేస్తారంటే పన్ను విధించడం అనేది జరుగుతుంది వివిధ రకాలైనటువంటి ట్యాక్స్ పేయర్స్కి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్స్ ఉన్నాయి. యాక్చువల్ ఇన్సిడెంట్స్ ఉంది, ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. యాక్చువల్ ఇన్సిడెంట్స్ చూస్తే వెన్ ద పర్సన్ హూ బేర్స్ ద బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద ఓన్ వన్ who pays is it the government. Example, income tax, it is a direct tax. Actual incidents, direct tax. ఓకేనా, అతనే పే చేస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ సాలరీ. అలాగే ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ లీగల్, ఫోకస్ ఆన్ హూ ఇస్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ లా బేస్డ్ ఆన్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్. ఓకే, ఇక్కడ యాక్చువల్ ఇన్సిడెంట్స్ ఉంది, ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ లీగల్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ స్టేటస్ అండి, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ROR రెసిడెంట్, నాన్ ఆర్డినరీ రెసిడెంట్, NR నాన్ రెసిడెంట్. ఓకేనా, ఇది రెసిడెన్షియల్ స్టేటస్ని మీరు ఈ పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఏంటనేది చెప్పిన తర్వాత కూడా దీన్ని ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా ట్యాక్సబుల్. అలాగే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్సబుల్, నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్సబుల్. సో ఇన్కమ్ అక్కర్డ్ ఆర్ అరైజింగ్ ఇన్ ఇండియా రెసిడెంట్ ట్యాక్సబుల్. అలాగే ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్సబుల్. నెక్స్ట్ వన్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్కమ్ అక్కర్డ్ ఆర్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా ట్యాక్సబుల్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ ట్యాక్సబుల్ unless derived from a business or profession controlled from India. అలాగే నాన్ రెసిడెంట్ నాట్ ట్యాక్సబుల్. యూనిట్ 1 ఇంట్రడక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాం.